దగ్గర నుండి మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్, త్వరగా రండి. ఓ బాబు, మీ నాన్నగారు ఉన్నారా? నానా ఏంటి సార్, అసలేమైంది? ఏం లేదు మేడం, మీ ఫోను మీ హస్బెండ్ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఏం సార్ ఇది, పొద్దు నుంచి ఫోన్స్ తీసుకుంటున్నారు, బయటికి పంపించట్లేదు. ఈ రోజు మా అబ్బాయికి ట్రీట్మెంట్ సార్, టార్చర్ చేస్తున్నారండి సార్ మమ్మల్ని. ఏం జరిగిందో తర్వాత చెప్తాం కానీ మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీరు ఫోన్ ఇచ్చేస్తే మేము వెళ్ళాలి. ఫోన్ అంటే ఇచ్చేవే. సార్ మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఎందుకో చెప్తారు కానీ ముందు మీ ఫోన్ ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. త్వరగా గార్డెన్ ఏరియాకి రండి సార్. వస్తున్నా. కోడూరి కోమలి వద్దు, వరదయ్యపాలెం వనజే ముద్దని నిన్ను తీసుకొచ్చుకున్నాను. నేనేమో చందనం అత్తరు స్ప్రే పూసుకొని గుమ్మగుమ్మలాడిపోతుంటే నువ్వేమో గురక పెట్టి నిద్రపోతున్నావా? ఎవరు? నేనా? ఆ, నువ్వే నిన్న రాత్రి బాగా గురక పెట్టి నిద్రపోయావు, 4 వీధులు వినిపించేలాగా. ఇదిగో చూడు, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నువ్వు మాట్లాడుకో. నేనేమో అచ్చం శిల్పంలా ఉన్న నిన్ను అమాంతం మొత్తం తినేద్దాం అనుకున్నానా? అంతలోపు ఒక సోంబేరిగాడు, ఒక పనికి మాలినోడు, 2 బేవర్స్ గాళ్ళు నిన్ను ఆ గ్యాప్ లో పడేద్దాం అనుకున్నారు. వాళ్ళతో జరిగిన పోరాటంలో నేను కొంచెం టైర్డ్ అయ్యి చిన్నగా గురకబెట్టి పడుకున్నాను. కొంతమందికేమో నూన్ షో అంటే ఇష్టం, కొంతమందికేమో నైట్ షో అంటే ఇష్టం. కానీ ఈ రొమాంటిక్ వీరుడికి నూన్ షో, మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, నైట్ షో ఒకే రోజులో 4 షోలు వేయడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు నువ్వు చూడబోయేది ఈ రొమాంటిక్ వీరుడి స్పెషల్ షో. నీ షోలన్నీ ఇంకెవరి దగ్గర చూపించుకో. ఇంకెవరి దగ్గరైనా? అక్కడెవడు తలుపులు కొడుతున్నాడు, ముందు వాడి సంగతి చూస్తాను, తర్వాత వచ్చి నీ సంగతి చూస్తా. ఇంట్లోకి పందికొక్కులు దొరినట్టు కాటేజ్లోకి కానిస్టేబుల్స్ వచ్చారేంటి? ఏం కావాలి? ఫోన్ కావాలి. అది సెల్ షాప్ లో దొరుకుతుంది. మీ ఫోన్ కావాలి. నా ఫోన్ అమ్మను, ఇవ్వను కూడా. ఇస్తారా? నన్నే వెళ్ళి తీసుకోమంటారా? ఆగండి ఆగండి, తలుపులు తెరిచుంటే లోపలికి వెళ్ళిపోవడమేనా? ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోక్కర్లేదా? ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. త్వరగా రండి. ఏం కనపడకుండా డోర్ వేసేయాలి. అబ్బా, ఇదిగోండి. ఇదేంటి, ఐఫోనా? కాదు, మై ఫోన్. ఇది మీ ఫోనా? కాదు, వోడాఫోన్. ఇక బయలుదేరండి, వెళ్ళండి. అడవి పందులకు డూపుల్లో ఉన్నారు, ఏం పని పాట లేదు. అన్న ఒక కాఫీ అన్న. రేయ్, డోలు తీస్తానేదవా? వీళ్ళే ప్రాంక్ వీడియోలు చేస్తూ పబ్లిక్ ని టార్చర్ చేసేది. బొక్కలో వేసి బాగా కుమ్మితే ఇంకెప్పుడు చేయరు. రేయ్, ప్రియా, త్రిష. ప్రియానా చెంప పగులుద్ది. ఏమైందన్నా? పైకి లేరా ముందు. ఫోన్ ఇవ్వరా? నువ్వు కూడా ఇవ్వరా? ఎందుకు సార్ ఇవ్వాలి? సార్ ఎందుకు సార్ నన్ను కొట్టారు? డోలు తీస్తానేదవా? ఎందుకో చెప్తే గానీ సార్ గారు ఫోన్ ఇవ్వరా? అది కాదు సార్, వాడి ఫోన్ లో ఆపు. నిజం చెప్పేరా, లేదు ఉన్నాయి కదా. సార్, అలాంటిది ఏం లేదు. ఫోన్ ఇచ్చేరా. మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఉంచుకోరుగా ఫోన్ లో. లేదు వేరే సార్, రకం వీడియోలు తీసుకోండి అంట. సార్, ఫోన్ తీసుకోండి. నీ ఫోన్ ఏది? మీరు కూడా ఫోన్ ఇవ్వండి. ఇవ్వండమ్మా. ఏంటి చూస్తున్నారు? సార్ ఎందుకు తీసుకుంటున్నారో చెప్పలేదు. ప్రశ్నలు వేయకరా. ఇంకో 10 నిమిషాలు అందరూ బయట ఉండాలి, సరేనా? సరే సార్. బయటికి రావాలి అందరూ. ఓకే సార్. ఆ కెమెరా ఎవరిది? ఏయ్, చేతులు విరుగుతాయి చెప్తున్నాను. పదండి సార్, వెళ్దాం.
ఇంకేం చేస్తావు? రక్షన్ రక్షన్ లేవరా లే రే ఎందుకంత షాక్ అయ్యావురా? రక్షన్ పోలీసులు వచ్చారా ఇక్కడికి? రిసార్ట్ నుండి బయటకు వెళ్ళొద్దని చెప్పారు. ఇక మన ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు. ఏదో ప్రాబ్లం అయిందనుకుంటా. ఇంకొక 15 నిమిషాల్లో గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు వాళ్ళు. నాకు చాలా భయంగా ఉందిరా. వాష్రూమ్. మేడం అందరి దగ్గర నుంచి ఫోన్స్ తీసుకోమన్నారుగా, తీసుకున్నాం మేడం. ఓ అవునా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంకుల్. ఓ యు ఆర్ ఏ గర్ల్ టు బి లవ్డ్. ఇంకేమిటి విషయాలు? ఓ ఇతనేనా మీ హస్బెండ్? హాయ్, ఐ ఎమ్ శివరామన్, రిటైర్డ్ కల్నల్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం బ్యాడ్ హ్యాబిట్. అడిగిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇంకా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. సారీ, మీ ప్రైవసీని నేను ఏమన్నా డిస్టర్బ్ చేశానా? అలా ఏం లేదంకుల్. ఎంజాయ్ చేద్దామని రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంట. అసలు బయటకు వెళ్ళనివ్వటం లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. ఎవరినో నిన్న నైటు చంపేశారట. పాపం. అసలు మనుషులే మనుషుల్ని చంపటం ఏమిటి? ఆ దేవుడికే తెలియాలి. ఏమంటున్నారు అంకుల్ మీరు? మనం ఏం ప్యానిక్ కానక్కర్లేదు. పోలీసులు వచ్చారు కదా, ఇక వాళ్లే ప్యానిక్ అవుతారు. సరే వస్తారు. ఏయ్ ఏంటే సీరియస్గా ఉన్నావు? నీ జోలియన్ ఆ మట్టని చూసినట్టే భయపడుతున్నాడు.